రవితేజ గారి 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీ ట్రైలర్ రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ పరంగా చెప్పొస్తే ట్రైలర్ అనేది ఓకే విషయం అన్నమాట. ఎందుకన్నానంటే ఫస్ట్ ట్రైలర్‌లో మెయిన్ పాయింట్ ఏంటి? ఒక భార్య, ఒక లవర్ మధ్యలో మన హీరో ఎలా నలిగిపోతూ ఉంటాడు. అంటే ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో మన హీరో ఎలా నలిగిపోతూ ఉంటాడు. సో, ఈ మధ్యలో కొందరు క్యారెక్టర్‌లని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్‌తో కామెడీ ఎంత వర్కౌట్ చేశారు. అండ్ అలాగే వాళ్ళతో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా వర్కౌట్ చేశారు. ఈ పాయింట్స్ మీదే ట్రైలర్ ఉందన్నమాట. అంటే మూవీ కూడా ఇలాంటి పాయింట్ మీద వెళ్ళబోతుంది. మెయిన్‌గా ఈ మూవీ ట్రైలర్‌లో కమెడియన్ సత్య గారి మీద వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మరి సత్య గారి కామెడీ టైమింగ్‌ని వాడుకుంటే ఈ మూవీ అనేది కామెడీ పరంగా అయినా సరే వేరే లెవెల్‌లో నిలబడుతుంది. అంతేకాకుండా ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. అండ్ అలాగే సునీల్ గారు ఉన్నారు. సో, వీళ్ళ కామెడీ టైమింగ్ కూడా వాడేసుకుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదన్నమాట. అలాగని మన రవితేజ గారి కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ 'దుబాయ్ సీను', 'వెంకీ' సో, ఆటిల్లో ఆయన కామెడీ టైమింగ్ అనేది వేరే లెవెల్‌లో ఉండిద్దన్నమాట. సో, మరి హీరోతో కూడా ఒక కామెడీ అనేది డెలివర్ చేసుంటే బెటర్‌గా ఉండేదన్నమాట. అయినప్పటికీ సో, ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది. ఈ రొటీన్ స్టోరీని మన డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల గారు ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారు అనేది చూడాలన్నమాట.